పరిశుద్ధాత్మను వారమును పొందుదురు. దేవి స్తోత్ర. చూసారంటే వారు మారు మనసు పొందారు, కోపడ్డారు, హృదయంలో నొచ్చుకున్నారు, మళ్ళీ ఏం చేసి సరిచేయబడ్డారు. దేవి స్తోత్ర. కాబట్టి సేవకులు ఏదని అన్నప్పుడు అది నా కొరకే కదా, నా మేలు కొరకే కదా అనేసి మనం ఆలోచన చేయాలి తప్ప కోపగించుకుని వెళ్ళిపోవాలి. ఎవరైనా అలా వెళ్ళిపోతే ఏం చేయాలంట, వారు నువ్వు బలపరచాలి. మరి అమ్మ మన కోసమే కదా, మన మేలు కొరకే కదా, మన బాగు కొరకే కదా. ఇందాక వీళ్ళు యవనస్తులు లేటుగా వచ్చారు. ఏం చెప్పి పాస్టర్ గారు గసిరేరు కాదు, ఇంత లేటుగా ఎందుకు వచ్చారు, ఎక్కడ ఉన్నారు అన్నయ్య, వీళ్ళు కోపం వచ్చి మానేయకూడదు. ఎందుకు గసిరేరు? వాడు బాగుండాలని, వారు బాగుపడాలని, దేవుని సందు కోసం ఆస్వాదించబడతారు, దేవుని మాటలంటే వారు దీవించబడతారు. అది ఆశ. అదే వాళ్ళ మీద కోపం ఉండు మరి ఉద్దేశం ఉండి కాదు, వాళ్ళు బాగుపడాలి. కాబట్టి ఇతరులు ఎవరైనా కోపగించి మానేస్తే ఏం చేయాలంటే, నన్ను కూడా మొన్న వారు అలాగే వేసారు, నన్ను కూడా తినేసారు అని వాళ్ళతో నువ్వు కలిసిపోకూడదు. వాళ్ళని బలపరిచి మళ్ళీ ప్రోత్సహించాడు దేవుని సన్నిధికి. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు, నిజమే ఆ దైవజనులారా, ఆ దైవజనుడు రాలేదు కదా, రండి వెళ్ళిపోదాం అన్నాడా? మనవతి ఏమంటాం? పాస్కర్ ఎంత దాకా తొలుపు కొట్టిన తొలుపు తీసి రండి పోదాం అంటాం మనం. వేటికి కానీ వస్తే ఆయన అంటాడు అలాగంట, అయ్యా ఆ దైవజనుడు ఏదైనా కార్యం చేయమంటే, ఏదైనా అడిగితే, బంగారం అడిగితే, రాజ్యం అడిగితే ఇవ్వవా అని ఏమి అడగలేదు కదా. రాజ్యం ఏమని లేదు, డబ్బులు ఏమని లేదు, బంగారం ఏమని లేదు. అవి ఇమ్మంటే ఇచ్చేసినేమో. అంటే బంగారంతో నీ బాగు చేస్తానని ఇచ్చేసినారు. రాజుగారు కదా, ఉదయం ఉంటుంది. ఎండు అడిగిన ఇచ్చేసిన, బంగారం అడిగిన, డబ్బులు అడిగిన, ఏది అడిగినా రాజ్యం ఏమని ఇచ్చేస్తాను, ఎందుకంటే బాగుపడాలి. ఆ సలహాదారుడు అంటున్నాడు, ఆయన ఏం అడగలేదు కదయ్యా, నువ్వు వెళ్ళి ఆ నదిలోనికి వెళ్ళి, ఎంత సులువైన పనండి. దేవుని యొద్దకు వస్తాక ఏమైనా ఇవ్వాలా? కిందే అవసరం లేదు, బంగారం అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ప్రభు అన్న నీ హృదయం ఇవ్వమని, అదే ఇవ్వలేకపోతుంది, అదే ఇవ్వలేకపోతుంది అని అన్నాడు. ఏమి ఇవ్వద్దు అన్నాడు. వెళ్ళి ఆ నదిలోనికి వెళ్ళి 7 మార్లు మునిగి సేవిస్తాడు. అప్పుడు ఆలోచన చేసుకున్నాడు, మారు మనసు పొందాడు. వెళ్ళి ఏం చేశాడంటే 7 మార్లు మునిగాడు. ఒకసారి మునిగాడు అవ్వలేదు, రెండోసారి మునిగాడు అవ్వలేదు, మూడోసారి మునగలేదు అయ్యాడు అవ్వలేదు. విసిగిపోయాడా? విసిగిపోలేదు. చూసుకుంటున్నాడు. 3 సార్లు మినిమం చూస్తాం అలాగే ఉంది కూర్చుంటాడు. 4సారి మునిగాడు అలాగే ఉంది, 5సారి మునిగాడు అలాగే ఉంది. ఇప్పుడు ఎంత ఓర్పు సహనం. 7సారి మునిగి లేచాడు. ఏమైందంట, పసిపిల్ల దేహం అయిపోయింది. దేవి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరి మాట విన్నాడు ఈయన? దైవజుడైన ఎలీషా మాట. ఒకవేళ ఆ మాట, ఆయన మాట వినకుండా వెళ్ళి నదిలో ములిగానంటే అంటున్నాడు, మా ఊర్లో నదులు లేవా, ఇక్కడే మొలగాల, ఎన్ని ప్రశ్నలు వేసాడు. మనం కూడా అంతే కదా, భాస్కర్ ఊరు చెప్తే పోలు ప్రశ్నలు చేస్తాం. ఇప్పుడే రావాలా ప్రార్థనకి, ఇప్పుడే చేయాలా, మరి పోలు ప్రశ్నలు చేస్తాం. నువ్వు ప్రశ్న వేయకూడదు. భాస్కర్ కూర్చోమంటే కూర్చోవాలి, వెళ్ళమంటే వెళ్ళాలి, చేయమంటే చేయాలి. అది లోబడి. దేవి స్తోత్రం. నువ్వు లోబడినట్లయితే ఆస్వాదించాలి, లోబడినట్లయితే ఆయన మాట విన్నట్టయితే. ఇక్కడ సేవకుని మాట విన్నాడు, స్వస్థత పొందుతాడు. దేవి స్తోత్రం. నువ్వు కూడా సేవకుల మాట విన్నట్లయితే ఆస్వాదించాలి. చాలామంది దేవుని మాట, ఆయన మాట ఎందుకన్నా బైబిల్ వచ్చాను. లోకసువార్త 10వ అధ్యాయం, లోకసువార్త 10వ అధ్యాయం, లోకసువార్త 10వ అధ్యాయం. పదాధ్యాయము 16వ వచనం. మీ మాట వినివాడు నా మాట వినును, మిమ్ములు నిరాకరించేవాడు నన్నును నిరాకరించు, నన్ను నిరాకరించేవాడు నన్ను పంపిన వారిని నిరాకరించు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మీ మాట వినివాడు నా మాట కూడా. ఎవరి మాట అంటే అది దేవుని మాట కాదు. ఇక్కడ అంటున్నాడు, నీ మాట వినివాడు నా మాట. శిష్యులతో చెప్పారు, ఎవరైతే మీ మాటలు వింటారో నా మాట కూడా విన్నట్టే. నీ మాట వినవాడు నా మాట కూడా వినట్టే. ఎందుకంటే ఇక్కడ సహోదరుని ప్రేమిస్తేనే అవును ప్రేమించినట్టే. కావని పత్రం ఎదుటిన సహోదరుని ప్రేమించేవాడు నన్ను. నీ
పక్కన సహోదరుని ప్రేమ చూడనన్నే అలా ప్రేమిస్తాను. అదే కదా, సేవకుని మాట వినకుండా వినలేనివాడు దేవుని మాట ఏమి వింటాడు? అందుకే లాజరు చనిపోయినప్పుడు అంటాడు, అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారు, నేను వెళ్ళి అలా చెప్తాను, సువార్త చెప్తాను ఈ నరకంలో రాకుండా. అయ్యా అక్కడ చెప్పువాళ్ళు ఉన్నారు, వాళ్ళ మాట వింటే ఈ నరకానికి వినకపోతేనే వస్తారు. నువ్వు వెళ్ళి చెప్తే అక్కడ నా భక్తులు ఉన్నారు, నా సేవకులు ఉన్నారు అని అను. వాళ్ళ మాట ఏంటి ఈ నరకానికి? ఎవరి మాట? నా మాట అనట్లేదు. అక్కడ ఉన్నారు భక్తులు, నేను ఏర్పాటు చేశాను, వాళ్ళ మాట విన్నట్లయితే ఈ నరకానికే, వినలేకపోతే ఇదే నా సేవకుల మాట వింటే బాగుపడుతుంది. చాలామంది సేవకులు వాళ్ళ మాట వినాలా, వాళ్ళు చెప్పింది చెయ్యాలా? ఏం చేస్తారు? కొంతమంది తిరుగుబాటు చేస్తుంటారు, సేవకుల మీద తిరుగుబాటు చేస్తుంటారు. తిరుగుబాటు చేయటం ఆ చెప్పినట్టు చేత మనకి దేవి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఏలియా కూడా దేవుని మాట ఒకటేనాడు కరువు వచ్చేసి, కరువు వచ్చేస్తే ఏలితో దేవుడు మాట్లాడుతున్నాడు. 3.5 సంవత్సరాల కూడా వర్షం కురదు, వర్షం కురదు, మంచు కురదు, పడదన్నాడు. ఆయన పడలేదు. ఇదిగో నువ్వు వెళ్ళి యొర్దాను దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండి ఆ చెట్టు దగ్గర ఉండి అని దేవుడు చెప్పాడు. ఏం చేశాడు ఏలియా? నేను వెళ్ళను ప్రభు అన్నాడా? వెళ్ళి అక్కడ వెళ్ళి అక్కడ ఉన్నారు. తర్వాత అక్కడ చెట్టు దగ్గర ఉన్న అక్కడ ప్రార్థన చేసుకుంటున్నాడు, నీళ్ళు తాగుతున్నాడు, కాకులు వచ్చి తనకు ఆహారాన్ని పెడుతున్నాయి, చక్కగా తింటున్నాడు, భుజించి చక్కగా దేవుని స్థితి. అవి నది ఎండిపోయింది. ఎండిపోతే దేవుడు ఏమన్నాడు? మళ్ళా సారేపతి ఎదురాల దగ్గరికి వెళ్ళారు. ఆమె సారేపతి, ఆమె ఎదురాలు, ఒకే కొడుకున్న భర్తనే కోల్పోయింది. ఆమె అంటుంది, అప్పుడు ఇక వెళ్ళి అంటాడు, అమ్మ నాకు ఒక అప్పము చెయ్యమంటాడు. ఆమె పుల్లలు ఏరుకుంటాకి వెళ్ళింది, నా కొరకు చిన్న అప్పం చేయమంటే ఆమె అంటుంది, గుడ్లో కొంచెమే నూనె ఉంది, కొంచెమే పిండి ఉంది, ఇది తిని నేను నా బిడ్డ చచ్చు. అప్పుడు ఏమన్నాడు ఏలియా? అది ఏమన్నా మొట్టమొదటగా నాకు తీసి తేడా ముందు కాదండి. తర్వాత ఏం చేసింది? ఆ దైవం మాట వినగానే ఏమైందంట? ఏమైంది? అందరూ చచ్చిపోయారంట. ఈమె ఎప్పుడారా తొట్టులోన పిండి అయిపోలేదంట, గుడ్లోన ఆయిల్ అయిపోలేదు, అనేక సంవత్సరాలని బ్రతికింది. ఒకేలా సేవకుడు చెప్పినట్టుగా చేసి తేకుండా ఉన్నట్లయితే అవి ఏమోను చచ్చిపోయింది, ఆ పిండి అయిపోయింది. సేవకుడు మాట వింద కాబట్టి ఆమె ఆశీర్వాదం చేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క ఎలీషా ఆ మాట విన్నాడు కాబట్టి నయమాను తనకున్న కుష్ఠరోగము. ఇదే నా సేవకుల మాట వింటే నీకెంతో ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి దేవుని మాట వినాలి, రెండోది సేవకుల మాట కూడా మనము వినాలి. విన్నప్పుడు దేవునికి ఆశీర్వాదాలు మనము పొందుకుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, అటువంటి పిల్లరా దేవుని మాట, సేవకుల మాట వింటే మనకెంతో దీవెన, ఆశీర్వాదం. మూడోది ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మలాకీ గ్రంథము, మలాకీ గ్రంథము, మలాకీ గ్రంథము, మలాకీ గ్రంథము, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. నా మందిరములో ఆహారముండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశం వాకట్లిప్పి పట్టజనంత విస్తారమైన దీవులను మీ మీద కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. జాషువా పాస్ గారు చెప్పట్లేదు, కాలేబు పాస్ గారు చెప్పట్లేదు. మూడోది ఏంటంటే ఆశీర్వాదన కారణం ఏంటంట?
అక్కడ అంటున్నాడు, నువ్వు ఆశీర్వదించబడాలంటే అక్కడ అన్నాడు, నా మందిరపు నిధిలోనికి ఆహారమున్నట్లు 10% నా మందిరము నిధిలోనికి తీసుకురండి అని దేవుని బిడ్డలకి యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఎక్కడ తీసుకురంట? అక్కడ అంటున్నాడు, నా మందిరములో ఆహారములో 10% అనగా 10వ తీసుకురండి. చాలామంది 10 ఎవరు? దీవించు ఆశీర్వదం ఎలాగొచ్చేస్తుంది? దీవిని ఎలాగొచ్చేస్తుంది కదా? దేవునికి ఇస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. అందుకే 100వ కీర్తన అంటున్నాడు, కృతజ్ఞత అర్పణలు చేత పట్టుకుని ఆయన గుమ్మంలో దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఉత్తినే వచ్చేయకూడదు. ఆదివారం వచ్చినప్పుడు ఉత్తినే వచ్చేయకూడదు. ఏం చేయాలంటే కానుక తీసుకురావాలి, బియ్యం తీసుకురావాలి. నీకు కలిగిందంతా కూడా దేవుని మందిరంలోకి ఏం చేయాలంట? తీసుకొచ్చి ఆయనకి ఇచ్చి ఆయన కనపరచాలంట. ఇవ్వకుండా కనపరచడం కాదు. దీవించబడాలంటే ఆశీర్వాదానికి రహస్యం ఏంటంటే ఇచ్చి దీవించబడాలి. ఎవరిపది ఆశీర్వాదం ఉంటుంది. ఈ మాట చెబితే చాలామందికి ఇష్టం ఉండదు. 10వ ఎక్కడ తీసుకురావాలంట? టీవీ ప్రసంగాలు కాదు ఇవ్వటం. ఎక్కడో ఉన్న ఆయనకి పంపిస్తాం. ఇక్కడ ఉన్న పాస్టర్ గారికి ఎక్కడ కొట్టేస్తాం. ఆయన ప్రార్థన చేసి రాత్రి పగలు ప్రార్థన చేసేది ఎవరు? దైవజనుడు. ఈ కష్టం అంటే పరిగెట్టుకుని వచ్చింది ఆయన వస్తాడా? టీవీ హైదరాబాద్లో అంత వస్తాడండి? ఈ కష్టం వచ్చిందో, కడుపు నొప్పి వచ్చిందో, లేకపోతే జ్వరం వచ్చిందో, నీకు ప్రార్థన చేయడానికి ఎవరు వస్తారు? ఇక్కడున్న పాస్గా పరిగెట్టుకుని వస్తాడు. మొన్న నాకు ఒక ఆవిడ చనిపోయింది, 11:30 చనిపోయింది. ఆ ఇంట్లో ఆమె ఒక్కటే రక్షణ పడింది. రేపు శనివారం అదే కార్యక్రమం. 11 గంటల 11:30కి ఫోన్ చేశాను. నా ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేయను. ఇలాగ వాకింగ్ చెప్పినప్పుడు స్విచ్ ఆఫ్ చేసిన తప్ప మిగతా రోజులు ఆఫ్. 11:30 ఫోన్ చేశారు వాళ్ళు. మనవడు ఇలాగా చనిపోయింది. వెళ్ళాలవుద్దా? వెళ్ళకపోతే వాళ్ళు అసలు అనీలు. ఇదిగో రాత్రి పాస్టర్ ఫోన్ చేసినా రాలేదు అని ఊరంతా. ఇప్పుడు ఏం చేసి వెళ్ళాం. నేను ఇద్దరు కుర్రలు వాళ్ళకి ఫోన్ చేసి మరి వెళ్ళి ఆ శవాన్ని తీసుకొచ్చి ప్రార్థన చేసి మంచం మీద పడుకోబెట్టి 1:4 దాటింది. వాళ్ళు వెళ్ళమంటే వెళ్ళి నాకు అంతవరకు. నీకు కష్టం వచ్చినా, నీకు నష్టం వచ్చినా, నీకు జబ్బు వచ్చినా, నీకు చనిపోయినా, ఏదైనా పరిగెత్తుకుని వచ్చేది ఎవరంట? ఈ దైవజనుడు, స్థానిక దైవజనుడు. నీ ఆత్మీయ తండ్రి వస్తాడు, కానీ హైదరాబాదులో విజయవాడలో ఉన్నవాడు రావడం. మనం ఎవరికి ఇస్తాం కానుక? ఇక్కడ ఆయనకి ఎక్కడ కొట్టేస్తాం? వాళ్ళ పంపిస్తాం. వాళ్ళకి ఇవ్వద్దని కాదు, దశంబాకడి ఎక్స్ట్రా ఉంటుంది. అది తెలిసింది. ఇక్కడ ఎక్కడ తెమ్మన్నాడు ఏసయ్యా? టీవీ ప్రసంగులు పంపండి అన్నాడా? ఎక్కడ తేవాలంట? నువ్వు ఎక్కడ రక్షింపబడ్డావు, ఎవరైతే నీకు బాప్తీసం ఇచ్చారు, ఏ సంఘములో ఆత్మసంబంధ ఆహారం వింటున్నావో, ఎక్కడ దీవించబడుతున్నావు, ఎక్కడ బలపడుతున్నావు, అక్కడికి తీసుకురావాలి. నాకు కూడా ఇవ్వకూడదు. నాకు కూడా స్థానిక సంఘ పాస్టర్ గారికే దశమ ఆడ తింటేనే కాదు దీవిస్తూ అక్కడ అన్నాడు, నా మందిరపు నిధిలోనికి తీసుకురన్నా 10వ వంతు అనగా 10వ వంతు తీసుకురావాలి. 1000 రూపాయలు వస్తే ఏం చేయాలంట? 100 రూపాయలు ఇచ్చేయచ్చు. 10,000 జీతం అనుకోండి, తీసుకురా. ఆ చర్చిలో ఒక ఆయన ₹1,00,000 చీటీ పలికాడు. ఎంత? ₹1,00,000 చీటీ వేసాడు ఆయన. చీటీ పలికింది. ₹1,00,000 దశంభాగం ఎంత? లెక్క ఎంతండి? చక్క చెప్పి 10,000 తెచ్చి ఇచ్చేసి. ఇప్పుడుంది ఆవిడ తెచ్చేస్తుంది 10,000. ₹1,00,000 దశంభాగం ఎంతంట? 10,000 తెచ్చి ప్రారంభం చేసి నమ్మకం ఉంటారు. అందుకే కీర్తన, నమ్మకమైన వారికి దేవునికి ఇచ్చుట్లో కూడా నమ్మకంగా ఉండాలి. మనం దేవుని స్తోత్రం. దశంభాగం ఇవ్వలేకపోతే మనం ఏమంటున్నాడు ఏంటండి? దొంగలు అంటున్నాడు. ఎవరైతే ఎవరో మేము కూడా ఇస్తాం. పాస్టర్లు కూడా మేము కూడా ఇస్తాం. వేరే పాస్టర్ గారికి ఎవరైతే మొత్తం వాళ్ళకి తీసి దాచి వాళ్ళకి ఇస్తాం. మరి మాకు వద్ద ఆశీర్వాదం? మీకు ఇవ్వండి మేము ఇవ్వలేకపోతే మాకు ఆశీర్వాదం మేము కూడా ఇస్తాం. దేవుని స్తోత్రం. మేమెవరికి ఇస్తాం? ఎవరు పడతారు? మాకు ఎవరైతే బాప్తిసం మమ్మల్ని ఎవరు వాళ్ళకి ఇస్తాం. అందుకంటున్నాడు పైన చూడండి ఏమంటున్నాడు 9వ వచనం, జనులు నా వద్ద దొంగిలించున్నారు, వారు శాపగ్రస్తులై
నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగము నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాకట్లిప్పి పట్టజానత దీవెన కుమ్మరి. దేవి స్తోత్రాలు. 3 ఆశీర్వాద కారణం ఏంటంటే దశమ భాగము ఇవ్వాలి. దేవునికి ఇచ్చాడు. అందుకని కైసరిది దేవునికి ఇచ్చాడు. ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చాడు. కొంతమంది దీన్ని కూడా దొంగలేదు. కొంతమంది తెలివితేటలకి ఇవ్వతారు. ఈ దశమ భాగం దాచి ఏం చేస్తారు? ఫ్యాన్ కొంటారు. దశమ భాగం దాచి ఫ్యాన్ కొనమని ఎక్కడ ఉందా? దశమ భాగం దాచి కుర్చీలు కొనమని ఉందా? ఎక్స్ట్రా కొను, అంతేగాని దశమ భాగం వాళ్ళకి ఇచ్చేయకూడదు. పాట ఉంది, దశమ భాగము దేవుని సొమ్ము ధారాళముగా ఎలాగేవాలంట? ధారాళంగా ఇవ్వాలి. కొంతమంది బైబిల్ పిసినారిగా ఎట్టుంటారు, పిసినారిగా ఇవ్వరు, ధారాళంగా ఇవ్వాలి, సంతోషంగా ఉత్సాహంగా ఇవ్వాలి. మనం అంటే ఇది ఎవరిదంట? దేవుడు. అది దేవునికి ఇవ్వడానికి. ఇప్పుడు ఫోన్ నాదండి, మీకు ఇచ్చాను, మళ్ళీ ఏం చేయాలి? ఇచ్చాను, నాది కూడా నాకు ఇచ్చారు, అంతే కదా. మీ దగ్గర పెన్ తీసుకున్నాను అనుకో, పెన్ ఎవరిది? రాసుకుని మళ్ళీ ఏం చేయాలి? తీసుకోవాలి. తీసుకున్నాను, మళ్ళీ ఏం చేయాలి? ఇచ్చారంటే మరి దశమ భాగం ఎవరిదే? ఆయనది. ఆయన ఇచ్చాడు, మళ్ళీ ఆయనకి ఎవరిపోతే దొంగలు ఇస్తే మనం ఏం చేస్తాం? కాబట్టి పిల్లరా, దేవునికి ఆశీర్వాదానికి కారణం చూసారా? ఆయన ఉంటాడు, అపోస్తుల కార్యం 5వ అధ్యాయం, అననీయ సప్ఫీరా ఏం చేశారంటాడు? అందరూ తెచ్చి ఇచ్చేస్తుంటే వీళ్ళకి కూడా ఎక్కలేని ఉత్సాహం వచ్చేసింది. అపోస్తులు అందరూ ఏం చేస్తారు? సరరాజులన్నీ అమ్మేసి తీసుకొచ్చి అపోస్తుల యొక్క పాపలు పెడుతుంటే ఈ అననీయ సప్ఫీరాలు కూడా ఏం చేశారంట? వీళ్ళు కూడా పొలం ఉందని తెలియజేసే పొలము అమ్మేది. అమ్మిన తర్వాత వచ్చింది 1 లక్ష 2 లక్షలు వచ్చింది. ఏం చేయాలి? ఇవ్వాలి కదా. వీళ్ళు ఏం చేశారు? ఇవ్వకుండా దాచేసుకున్నారు. ఎంతకు అమ్మారంటే దాచేసుకున్నారు. ఆయన చనిపోయారు. తర్వాత వాళ్ళ ఆవిడని అడిగారు. ఆవిడ అంది ఎంత అమ్మారు. ఏకీవించి దేవునికి ఇవ్వలేదు. దేవుని సొమ్ముని ఏం చేశారు? వాళ్ళు దొంగిలించారు. దొంగిలించడం ఏం పొందుకున్నారు? వాళ్ళు మరణాన్ని పొందుకున్నారు, శాపాన్ని పొందుకున్నారు. కాబట్టి దేవునికి ఇచ్చి గణపరిచినప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఇంకా ఎవరైనా దశమ భాగం ఇవ్వట్లేదేమో, ఇవ్వండి. ఈ నెల నుంచి పారేమో తీయండి. ప్రతి దాంట్లో దశమ భాగం సంఘంలో ఉంటారు కొంతమంది, ప్రతి దాంట్లో పెట్టారు. వాళ్ళు లోన్ వచ్చినా పెట్టారు. ఒక ఆవిడ ఏం చెప్పాను కదా, ఆవిడ 8 లక్షలు లోన్ పెట్టాను, అది తెలియదు. ఆవిడ అలాగే ఇస్తుందని కూడా తెలియదు. 8 లక్షలు లోన్ పెట్టుకుని ఎంత ఇవ్వాలి? తనకి వేరేసేసి తనకి వేరేసేసి దేవుని మందిర పనికి నాకే మనకి వేలు ఏంటి 2,000 మాట్లాడు నమ్మకం దేవుని స్తోత్రం. వాడు ప్రతి దాంట్లో మనం ఇచ్చి ఆయన శోధించినప్పుడు ఆకాశపు వాకట్లిప్పి పట్టజానంతా. కాబట్టి పిల్లరా, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవటం మొట్టమొదటి కారణం చెప్పాను, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండోది దేవుని యొక్క మాట వినాలి. మూడోది సేవకుల మాట వినాలి. నాలుగోది ఆయనకిచ్చి ఆయన్ని శోధించినట్లయితే దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకుంటాం. ఈ మాటలు దేవుడు దీవించిన కనుక ప్రార్థన చేసుకుంటాం. దేవాని స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు వందనాలయ్యా. దేవునికి ఆశీర్వాదాలు పొందుకోవడానికి కొన్ని కారణాలు మాకు తెలియజేస్తున్నందుని బట్టి నీకు వందనాలు చేసుకుంటాం. నీ చెప్పిన మాటలు మరో దేవుని పాలకి ముద్రించుకొని అలా చేయడానికి సహాయం చేయండి అయ్యా. దేవాన్ని మేము ఆశీర్వదించబడాలంటే నీ యందు భయభక్తులు కలిగి ఉండాలన్నావు దేవా. నీ మాట వినాలన్నావు, సేవకుని మాట వినాలన్నావు దేవా. అదిగో ప్రభా, దశమ భాగమును దేవుడు నీకు ఇచ్చి అయ్యా మమ్మల్ని శోధించమన్నావు. అప్పుడు ఆకాశం వాకట్లిప్పి పట్టజానంత దీవెనాశనం కొమ్మరిసిన ఒకవేళ ప్రభా అయ్యా దశమ భాగ విషయంలో మేము దొంగిలించినట్లయితే దయతో మమ్మల్ని క్షమించండి అయ్యా. నీకు ఇచ్చి నీ ఆశీర్వాదాలు పొందుకునేవారుగా ఉండడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేస్తున్నాను. అందరూ కూడా మోకరించి
తలలోంచి ప్రార్థన చేసుకుందాం. ఒక తీర్మానం తీసుకుందాం. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఆశీర్వదింపబడాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయము, భక్తి ఈ రెండు ఉండాలి. ప్రతిదానికి భయపడుతున్నాం, కానీ దేవుడికే భయపడతలేదు ఈరోజు. దేవుడికి భయపడితే ఈరోజు సంఘాలు, మందిరం ఇలా ఉండదు. ఎన్నో బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడా దేవుడా అని పరిగెట్టుకోతున్నారు. కొద్దిగా దీవింపబడి కొద్దిగా సమృద్ధి ఉంటే దేవుణ్ణే పక్కన పెడుతున్నారు. దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి నువ్వు ఆశీర్వదింపబడాలంటే? చూడండి, భయభక్తులు గల వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడని మాట్లాడారు. రెండోది, దేవుడి మాటకు లోబడాలి. దేవుడి మాట వినాలి. దేవుడి మాట వింటే దేవుని దీవిస్తాడు. ఈ లోకంలో దేవుడు మాట విన్న వారందరినీ ఆశీర్వదించాడు. తన సేవకుడు తన వాక్యంను చెబుతున్న దాసుని మాటను వినాలి. ఆయన ఇదిగో నీ క్షేమం కోసమే కదా సేవకుడు పనిచేసేది. ఇదిగో నీ సేవకుడు కోసం, నీ కోసం పనిచేసే నీ సేవకుడు మాటను వినాలి. ఈ లోకంలో ఎంతోమంది ఉండొచ్చు, వాళ్ళ కోసం పనిచేసుకునే వాళ్ళు. ఈరోజు సేవకుడు నీ కోసం పనిచేస్తున్నాడు, దేవుడి కోసం పనిచేస్తున్నాడు. ఇదిగో ఇప్పుడు దాకా వాక్యం చెప్పిన దైవజనుడు తండ్రి ఉద్యోగాన్ని విడిచిపెట్టి, వచ్చిన ఉద్యోగాన్ని విడిచిపెట్టి దేవుడి కోసం పనిచేయడానికి అసంతపల్లి ప్రాంతం వెళ్ళారు. ఇదిగో దేవుడి కోసం పనిచేయడానికి, నీ కోసం పనిచేయడానికి దైవజనులు ఉన్నాడు. ఆ మాట వినాలి, వాక్యానికి లోబడాలి. అలా లోబడిన వారిని ఆశీర్వదించే దేవుడు తండ్రి. ఇదిగో మీలో దేవుడికి భయపడి తన సేవకుని మాట వినివాడు ఎవడు? బైబిల్లో రాయబడింది, ప్రార్థన అంటే లక్ష్యం. ఆత్మీయంగా దీవింపబడాలి, భక్తి దీవింపబడాలి, దేవుడికి ఇవ్వాలి. నాలుగవదిగా, దేవుడికి ఇచ్చేవారిని దేవుడు దీవించువాడై ఉన్నాడు. నాయనా, నీకు ఇవ్వడానికి సహాయం చేయి. నిన్ను బలపరిచే దేవుడికి, సేవకుడికి, పరిచర్యకుడికి నువ్వు వెళ్ళే సహవాసంలో ఆధ్యాత్మికంగా నిన్ను బలపరుచుతున్నా సేవకుడికి నీ దర్శనంలో పైన చెల్లించాలని దైవదాసులు బలపరిచి మాట్లాడారు. ఇక ఒక్కొక్కరు ఊరు వెళ్ళి ఆ ప్రాంతాల్లో ఉంటున్నారు. ఎవరికి ఇవ్వాలంటే ఆయన ఆత్మీయంగా నిన్ను బలపరిచే దైవజనుడు ఎక్కడున్నా పరిగెట్టుకుని వస్తాడు, ఏ ఊర్లో ఉన్నా పరిగెట్టుకుని వస్తాడు. బాధ అంటే, కష్టం అంటే నేను దర్శించడానికి వస్తాడు. ఈరోజు ఎంతోమంది దైవజనులు ఆధ్యాత్మికంగా నువ్వు ఫోన్ చేస్తే ఎత్తకపోవచ్చు, నువ్వు ఫోన్ చేస్తే నువ్వు బాధలు ఉన్నప్పుడు రాలేకపోవచ్చు, కానీ సేవకుడికి ఎన్ని బాధలున్నా ఆధ్యాత్మికంగా బలపరిచిన సేవకుడు అన్నీ పక్కన పెట్టి నీ కోసం పరిగెత్తుకుని వచ్చేవాడు, నిన్ను బలపరిచేవాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యంతో దాసులు మాట్లాడారు. దేవుడు సన్నిధులను వర్తించినప్పుడు ధారాళంగా ఇచ్చేవారికి, నమ్మకంగా ఇచ్చిన వానికి దీవుళ్ళు మెండుగా కలుగుతాయి. దేవునికి ఇవ్వడంలో నమ్మకంగా ఉందాం. సమయాన్ని, ధనాన్ని, ఈ మాటలు హృదయంలో భద్రపరచాలి. చిన్న ప్రార్థన మన మధ్యలో ఉన్న ఇమ్యా బాబా గారు చేస్తారు.
ఒక చిన్న ప్రార్థన మన మధ్యలో ఉన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్సిబా కూడా క్లుప్తంగా చిన్న ప్రార్థన చేస్తాం. స్తోత్రం 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 స్తుతి 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 పరిశుద్ధుడ నమ్మదగిన దేవా నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు దేవ అయ్యదనాన్ని బట్టి నీ స్తోత్రాలు దేవ అయ్యా ఉదయకాలం మధ్యమైన సమయంలో ప్రభ జరిగిన ప్రార్థన బట్టి నీ స్తోత్రాలు తండ్రి మహిమకరంగా జరిగించారు అయ్యా మీకు వందనాలు దేవ ఇదిగో తండ్రి రెండోదిగా ప్రభ ఈ రాత్రికాల సమయంలో ప్రభ అయ్యా మీ దైవజనం ప్రభ మీ సిలుచార్చి నెరవేర్చుకునే దేవ అయ్యా వాక్య వర్తమానాల ద్వారా నాతో మా అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు దేవ అవును తండ్రి ప్రభా మీ అందు భయభక్తులు కలిగి జీవించడానికి మాకు సహాయం చేయండి దేవానికి స్తోత్రాలు తండ్రి అయ్యా మీ మాట ప్రకారంగా ప్రభా మీ వాక్యాన్ని హత్తుకుని జీవించే జీవితాన్ని మాకు దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలు దేవా అయ్యా ఇదిగో తండ్రి దయచేసిన మాట ప్రకారం ప్రభు మేము జీవించడానికి మాకు సహాయం చేయండి దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి అయ్యా ఇదిగో దేవ యేసయ్య మేము మా కష్టపడిన కష్టార్జితాల దేవ యేసయ్య అయ్యా నీవు మాకు ఇచ్చిన దేవ యేసయ్య అయ్యా భాగంలో ప్రభు మీ భాగమును ప్రభు మీకు తండ్రి ప్రభు మేము ఇవ్వడానికి మాకు సహాయం చేయండి దేవా అయ్యా ఇదిగో తండ్రి మేము అన్నీ చేయగలుగుతున్నాం కానీ ప్రభు మీకు ఇచ్చే విషయంలో వెనకబడిపోతున్నాం దేవా అటు రీతిగా మేము వండుకుంటా దేవేసి నీవు ఇచ్చే విషయంలో తండ్రి ప్రభు మమ్మల్ని అందరినీ బలపరిచి ప్రభు నీ ఆశీర్వాదాలు మేమందరం పొందుకునే వారిగా మేము ఉండడానికి కృప చూపించమని తండ్రి నిత్యము ప్రభు మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించే గొప్ప భాగ్యం అందరికీ దయచిందని యేసు పరిశుద్ధరామని అడిగి స్తుతించి వేడుకుంటున్నాం పైన తండ్రి ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నమ్మదగిన దేవుడు, ఈ యొక్క నామానికి స్తోత్రం. ఇంతవరకు వర్తమానం ఇచ్చిన దైవజనులను దీవించి ఎంతో భారంతో ఈ ఒక్కలో ఇలా కూర్చొని నీ బిడ్డలను మహింపరిచారు, వీరిని దీవించారు. రాని బిడ్డలతో మీరు మాట్లాడండి, వారి దోషాలను క్షమించారు. ఆయన ఎంతో సమృద్ధి ఇచ్చారు. సమృద్ధిని బట్టి వాళ్ళు నిన్ను మర్చిపోయే స్థితిలో ఉన్నారు, నిన్ను పక్కన పెట్టే స్థితిలో ఉన్నారు. దయతో వారిని క్షమించారు, నీ ఉగ్రత నుంచి కాపాడారు. పాపం శాపం అంటకుండా బిడ్డలను బలపరిచారు. వారు తండ్రి నాయన సుఖాన్ని బట్టి సౌఖ్యాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి మరిచినట్లుగానే ఈ ప్రస్తుత దినాల్లో ఉన్న ప్రజలు కూడా అలాగే ఉన్నారు తండ్రి. తండ్రి ఒకప్పుడు ప్రార్థన అంటే ఎగిరిపడేవారు, ప్రార్థన అంటే మందిరం వాక్యం అంటే ఆయా తండ్రి పరిగెత్తేవారు. తండ్రి ఎప్పుడైతే సుఖం చూసుకుంటున్నారు, సౌఖ్యం చూసుకుంటున్నారు, ఆదివారం సన్నిధికి మట్టుకు తప్పదంటూ వస్తున్నారు. తండ్రి అలా ఉండకూడదు, నీ మాటకు లోబడి నాయన నీ భయభక్తులు కలిగి నిన్ను సేవించేవారిగా చేయండి. కుడి వచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించి నేను మనం ఇచ్చిన దైవజనులు కూడా దీవించండి. మా మధ్యకి ప్రేమ తెచ్చి ఉదయకాలంలో శ్రేష్టమైన వర్తమానం ఈరోజు కూడా మేము ఆశీర్వదింపబడాలంటే కలిగిన 4 కారణాలు కూడా తెలియజేశారు. అవన్నీ హృదయంలో భద్రపరచండి, వాక్యానుసారంగా నడిపించండి. వాళ్ళ అత్తయ్య గారు బలహీన స్వస్థపరచండి. పాస్టర్ గారికి ఆరోగ్యం, మా అయ్యగారికి ఆరోగ్యం, నమ్మకంగా నీ సేవ చేస్తున్నారు. ఈరోజు ఆ చింతపల్లి పట్టణంలో అయా తండ్రి బలమైన పాత్రగా వాడుకుంటున్నారు. నీకు వందనాలు. ఇంకా దీర్ఘాయుసు ఇవ్వండి. వారి పిల్లలు కూడా తండ్రి ఎంఎస్సి బిఎస్సి కంప్లీట్ చేసిన కుమార్తెను దీవించండి, శ్రేష్టమైన పోస్ట్ ఇవ్వండి. అలాగే ప్రభా తండ్రి నాయన బీటెక్ ఇంజనీర్ చేస్తున్న, సెకండరీ చేస్తున్న ఆ బిడ్డను బట్టి కూడా వందనాలు. ఆ బిడ్డలను కూడా దీవించండి, కృపలో భద్రపరచండి. నేను ఇక్కడ ఉన్న చంటి బిడ్డలు, పెద్దలు అందరినీ దీవించండి. నేను ఈ స్థలంలో ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున దీవించి మంచి ఆరోగ్యాలు నేను నిన్ను ప్రేమించే నీ మందిరానికి రాగలిగారు. తండ్రి వీరు సుఖం సౌఖ్యం ఇచ్చావు, అయినా సరే ఈ సుఖ సౌఖ్యాలకు కారణం నువ్వు లేకపోతే మాకు ఏదీ లేదని తండ్రి గుర్తించి వచ్చారు. నీ బిడ్డలను దీవించండి, ఆయురారోగ్యాలతో నింపండి. నేను దాసులను కూడా ఉన్న ప్రతి బిడ్డను, అత్తయ్య గారిని తండ్రి ప్రతి బిడ్డను పేరు పేరు చెప్పిన దీవించి దైవజనుడికి వచ్చిన కుమారుని కూడా ఆశీర్వదించండి. దైవజనుడికి ఎప్పుడు సహకారంగా ఉండాలి, ఎక్కడ రమ్మంటే అక్కడికి వెళ్ళాలి. అలాంటి స్థితి అందరికీ దయచేయండి. ఆ బిడ్డను కూడా ఆశీర్వదించండి, అటు నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి, దీవించండి. వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి. ఏసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అయ్యగారు ఆశీర్వాదం ఇస్తారు. నీ నామం పరిశుద్ధపడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకము